హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. సోషల్ మీడియా అరెస్టులకు సంబంధించి మనం కొంతకాలంగా మాట్లాడుతూ వస్తున్నాము. అయితే నిన్న అల్లు అర్జున్ అరెస్టుకి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశం అయితే జరుగుతుంది. సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ని బాధ్యుడిని చేస్తూ నిన్న అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన హైకోర్టు బెయిల్తో ఆయన బయటకు కూడా వచ్చారు. కానీ వీటన్నిటి వెనకాల కొన్ని నాటకీయ పరిణామాలు అయితే జరుగుతూ ఉన్నాయి. పోలీసులు నమోదు చేసినటువంటి సెక్షన్లు కావచ్చు, ఆ సెక్షన్లకు భిన్నంగా కోర్టులు విధిస్తున్నటువంటి శిక్షలు కావచ్చు, ఎందుకు ఇంత ప్రమేయం జరుగుతూ ఉంది, ఎందుకు దీని వెనకాల ఎన్ని తప్పిదాలు జరుగుతున్నాయి, పోలీసులు కావాలని చెప్పేసి ఇలాంటి కేసులు మోపుతున్నారా, లేదంటే కక్షపూరితంగా రాజకీయ ప్రమేయాలతో ఇలాంటి కేసులు నమోదు చేస్తున్నారా అనేటువంటి ఎన్నో క్వశ్చన్లకి మనకు ఆన్సర్స్ దొరకట్లేదు. అల్లు అర్జున్ కేసు కావచ్చు, అలాగే ఏపీకి సంబంధించి డిజిటల్ అరెస్టులుగా ఏవైతే నేపబడుతూ ఉన్నాయో, వైసీపీ కార్యకర్తల మీద కావచ్చు, సోషల్ మీడియాకి సంబంధించి తప్పుడు పోస్టులు పెడుతున్నారని చెప్పేసి వాళ్ళ మీద పెడుతున్నటువంటి సెక్షన్లు కావచ్చు, వీటన్నిటి మీద కూడా చాలా సందేహాలు రేకెత్తు వస్తున్నాయి. అలా అంతేకాకుండా కోర్టులు కూడా పోలీసులు నమోదు చేసినటువంటి సెక్షన్ల కిందనే వాటికి సంబంధించి పరిగణలోకి తీసుకొని వాళ్ళని కూడా శిక్షలు ఖరారు చేస్తూ వస్తున్నాయి. ఈ పోలీసులు నమోదు చేసినటువంటి సెక్షన్లు ఏంటి, అసలు ఈ అల్లు అర్జున్కి సంబంధించిన ఇష్యూ ఏంటి, వీటన్నిటి మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజేశ్వర రెడ్డి గారు. రాజేశ్వర రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి సార్. మనం చాలా మాట్లాడుకుంటూ వచ్చాం ఈ కేసులకు సంబంధించి, ఏపీకి సంబంధించి. నేను అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉందంటే అల్లు అర్జున్కి సంబంధించిన అరెస్టు ఏంటి? ఈ అరెస్టు అంటే ఈ అరెస్టు గురించి మీరు కూడా చాలా సెర్చ్ చేసి ఉంటారు, రీసెర్చ్ చేసి ఉంటారు. కానీ వాదించినటువంటి తీరు, పెట్టినటువంటి సెక్షన్స్ ఎక్కడా కూడా చాలా డిఫర్గా ఉన్నాయి సార్. ఏం చెప్తారు దీనికి సంబంధించి? కంప్లైంట్ అయితే ఉంది పోలీసుల దగ్గర. వాళ్ళ ఫాదర్ అదే బాధితురాలు భర్త ఇచ్చాడు. దాని ప్రకారం కేసు కట్టారు వాళ్ళు. కేసు కట్టడంలో అతను లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ సెంటెన్స్ అల్లు అర్జున్ మరి ఆయన సెక్యూరిటీ పర్సన్స్ మీద కూడా క్రిమినల్ చర్య తీసుకోవాలని ముద్దాయిల లిస్టులో వాళ్ళని కూడా పెట్టేశారు. ఓకే. పెట్టిన సెక్షన్స్ వచ్చేసి 2: కల్పబుల్ హోమ్సైడ్ బట్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఓకే. రెండోది వచ్చేసి వాలంటరీ కాజింగ్ హర్ట్, గ్రీవియస్ హర్ట్ కానీ 2 సెక్షన్స్ పెట్టారు. అవి ఇప్పుడు 105, 118 సబ్సెక్షన్ 1 అని పెట్టారు. దీనికి మర్డర్కు కల్పబుల్ హోమ్సైడ్ బట్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్కి ఒక ఉల్లిపొరంత డిఫరెన్స్ ఉంటుంది. అది చెప్పాలంటేనే 2 రోజులు 3 రోజులు పడుతుంది క్లాస్ చెప్పాలంటే. అప్పటికి అన్ని డౌట్లే ఉంటాయి. అంటే ఇంటెన్షన్, నాలెడ్జ్ ఇవన్నీ ఉంటాయి. అది మీకు ఇక్కడ చెప్తే కూడా పెద్ద ఇబ్బంది ఉంటుంది, ప్రేక్షకులకు కూడా ఇది కాదు. అంటే కల్పబుల్ హోమ్సైడ్ బట్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే, కల్పబుల్ హోమ్సైడ్ అనేది లాటిన్ పదం. ఒక మనిషిని ఇంకో మనిషి చంపడం, ఏదైనా కానీ చట్ట విరుద్ధంగా కానీ హోమ్సైడ్ అది. ఒక మనిషిని ఒక మనిషి ఇప్పుడు యాక్షన్ చేసి చంపుతావు, అది హోమ్సైడ్. కల్పబుల్ హోమ్సైడ్ అంటే శిక్షింపదగిన హోమ్సైడ్, హత్య అనుకో. అది కరెక్ట్ మన తెలుగులో లేదు హోమ్సైడ్కి, నరహత్య. శిక్షింపదగిన నరహత్య, ఇదైతే హత్య, మర్డర్, క్లియర్గా యువతల మర్డర్. ఈ మర్డర్కు ఇంటెన్షన్ ఉండాలా, ప్లాన్ ఉండాలా, చంపాలా, అన్నీ ఉండాలి. దీనికి నాలెడ్జ్ ఉందా? ఆ పని చేస్తే చచ్చిపోతారు ఎవరైనా అని. అతనే ఫలానానే చంపాలని ఏమి ఉండదు ఆయనకి. ఓకే. ఆ చర్య చేస్తే, ఇతను ఆ పని ఆయన చేస్తే, ఆ యాక్ట్ ఆయన చేస్తే ఎవరైనా చనిపోతారనే నాలెడ్జ్ ఉంటే చాలు. అప్పుడు కల్పబుల్ హోమ్సైడ్ బట్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని సెక్షన్ అది 105. ఓకే. అది పెద్ద డెఫినేషన్. అది పెద్ద పెద్ద బుక్కులు రాశారు దాని మీద. ఇప్పుడు ఒకవేళ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇతను ఒకసారి కుర్తిలో జరిగింది. అద్భుత కుమార్ అని ఒక ఆయన క్రైస్తవ మత బోధకుడు, ఏదో మంత్రి ఇచ్చిన నూనె ఇచ్చేసి గిన్సర్స్ బాగా తీస్తుంటారని చెప్తుంటారు. వేళతో వస్తారు, శుక్రవారము శనివారము వస్తారు. డేట్ ఒకసారి తొక్కుసలాట జరిగి 4 చనిపోయారు. అప్పుడు సరైన ఏర్పాట్లు నువ్వు చేయలేదు అని అతని మీద కేసు పెట్టాము, రిమాండ్ కూడా చేశారు. కేసు అయింది, ఎందుకంటే ఆయనే బాధ్యుడు కాబట్టి. ఓకే. ఇక్కడ వచ్చేసి సంధ్యా థియేటర్ సంధ్యా 70mm థియేటర్ అనే వాళ్ళు ఇచ్చారు, పోలీసుల్లో కూడా ఇచ్చారు. వెళ్ళిన అడ్వాన్స్ మన లెటర్ కూడా ఇచ్చారు. అయ్యా బాబు, ఆ రోజు 4th రోజు స్క్రీన్ జరుగుతున్నాం, ఫస్ట్ షో. దానికి హీరో వస్తున్నాడు, హీరోయిన్ వస్తుంది, విఐపీస్ వస్తున్నారు, ఫిల్మ్ వాళ్ళంతా వస్తున్నారని బై నేమ్స్ ఇచ్చారు. మాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని కూడా ఇచ్చారు. అంటే వీళ్ళ బాధ్యత అయిపోయింది.
నాకు తెలిసేంత వరకు దానికి యూజర్ ఛార్జెస్ అనేది ఉంటుంది, అది కూడా కట్టించుకుంటారో లేదో మరి. ఓకే, మామూలుగా అయితే ఉంటుంది, కట్టించుకోవాలా, ఎందుకంటే ప్రైవేట్ ఫంక్షన్ కాబట్టి కట్టించుకుంటాం. ఈ మధ్య వచ్చింది అది, ఇంతకుముందు చట్ట ప్రకారం ఏముందంటే ద పోలీస్ యాక్ట్ 1861 అని ఒకటి ఉంది భారతదేశం అంతా, అదే దాన్ని మార్చాలని ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నారు, అంటే లేటెస్ట్ చేయాలి అంటే మన ఇండియన్ పీనల్ కోడ్తో పాటు అది వచ్చింది, అది బ్రిటిష్ చట్టాలని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. 1861 ఇప్పుడు కూడా అది. దాంట్లో మాకు సెక్షన్ 31 ప్రకారము పబ్లిక్ రిసార్ట్స్లో కూడా అక్కడ కూడా పబ్లిక్ ఆర్డర్ని మెయింటైన్ చేసిన బాధ్యత పోలీసులకు ఉంది. పబ్లిక్ రిసార్ట్ అంటే వినోద కార్యక్రమాలు చేసేటివి కానీ, లేకుండా ఉంటే రెస్టారెంట్స్ కానీ ఇట్లా వస్తాయి. ఇక్కడ హైదరాబాద్కు సిటీ పోలీస్ యాక్ట్, ఎందుకంటే ఇది తెలంగాణ నిజాం గవర్నమెంట్ ఉంది, 1348 ఫస్లే అని ఏదో ఉంది, ద హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఫస్లే. ఓకే, దాంట్లో సెక్షన్ 29లో క్లాజ్ ఎన్లో ఉంది, ఎక్కడైనా పబ్లిక్ అనేవాళ్ళు పోటెత్తితే అంటే జాతరలకు వాటికి ఇటువంటి దానికంత పబ్లిక్ కాంగ్రెషన్ జరిగాడ గుమిగూడు దగ్గర మనం పబ్లిక్ ఆర్డర్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది. అదేవిధంగా పబ్లిక్ ఎక్కడైతే పోటెత్తుతారో అటువంటి ప్రదేశాల్లో, అంటే పబ్లిక్ రిసార్ట్ అనకుండా అట్లా ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ థాట్, అట్లా పోటెత్తే ప్లేస్లో కూడా మనం పోలీసు వాళ్ళు అక్కడ పబ్లిక్ ఆర్డర్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళు ఇంటిమేషన్ ఇచ్చారు, వీళ్ళతో యూజర్ ఛార్జ్ చేసి తీసుకున్నారా లేదనేది, కానీ అతనైతే ఇవ్వాలి, లేదన్నప్పుడు వీళ్ళకి సపరేట్గా ఒక నోటీస్ ఇవ్వాలి, అయ్యా మీరు అది చేయకూడదు, స్క్రీన్ చేసేయలేదు, మేము దాన్ని మెయింటైన్ చేయలేము, పబ్లిక్ ఆర్డర్లో హీరో హీరోయిన్ వస్తే ఇచ్చారు కదా రాశారు, వాళ్ళు వస్తే మాత్రం మేము అక్కడ జనాల్ని కంట్రోల్ చేయలేము అని వెంటనే ఒక నోటీస్ ఇచ్చేసి సెక్షన్ 144 అని ఉండే సిఆర్పిసి, దాంట్లో ఫలాని వ్యక్తి ఫలాని సాటికి రాకుండా నిషేధించే అధికారం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్కి ఉంది, పబ్లిక్ ఆర్డర్ని మెయింటైన్ చేసే ఉద్దేశం. అటువంటి చర్యలు ఏమైనా వీళ్ళు చేసుకోండి. అలా స్టేట్ అనేది, స్టేట్ అంటే పోలీసు రెవెన్యూ వాళ్ళు కావచ్చు, ఎవరైనా స్టేట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, స్టేట్ తీసుకోవాలి. అది అవసరమైతే జాయింట్ కలెక్టర్కి, జిల్లాల్లో అయితే ఇక్కడ ఎవరు తెలియదు మరి ఏ క్యాడరు, ఇక్కడ కూడా జాయింట్ కలెక్టర్కు అధికారాలు ఉన్నాయి. వెంటనే టెంపరీగా సినిమాకు లైసెన్స్ తీసేస్తారు, మీకు సినిమా ఆడిచ్చేకి లేదు, ఈ ప్రాబ్లం వస్తాయి, అన్ని పవర్స్ ఉన్నాయి. అక్కడి నుండి స్టేట్ వైపు నుంచి ఏం జరగలే, పోలీస్ బందోబస్తు పంపించినారు, తెలుసు కదా. ఇక అల్లు అర్జున్ ఎంతవరకు రెస్పాన్సిబుల్? ప్రైవేట్ సినిమా థియేటర్ అది, ఆ థియేటర్కి పోతారు, ఇంకో థియేటర్ అంటే ఆటికైనా పోతారు, ఎక్కడికైనా పోతారు. వాళ్ళు నేను జడ్జిమెంట్ డౌన్లోడ్ చేసుకున్నా రోజు, ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చెప్తున్నా అంటే ద పిటిషనర్ అంటే ఈయన అల్లు అర్జున్ వితౌట్ అబ్టైనింగ్ ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ పోలీస్ అంటారు అండ్ నోయింగ్ వెల్ ప్రొసీడెడ్ టు సంధ్యా 70mm థియేటర్ టు వాచ్ ద ప్రీమియర్ షో ఆఫ్ పుష్ప 2 లీడింగ్ టు an untoward incident causing the death of wife and causing injuries to son of respondent number 2. ఎవరు? భాస్కర్ అనే అబ్బాయి, అతని భార్య చావుకు కొడుకు చేసి కారణమైనాడు అంటాడు. అంటే వితౌట్ పర్మిషన్ అనేది, పర్మిషన్ తీసుకొని ప్రతిసారి పోవాలంటే ఎక్కడైతే సెలబ్రిటీకి. ఇప్పుడు ఎంతమంది సెలబ్రిటీస్ బయటకు పోయినప్పుడు పర్మిషన్ తీసుకుంటున్నారు, ఈ షోలకు పోయినప్పుడు పర్మిషన్ తీసుకుంటాం, మేము బయటకు వస్తున్నాం మాకు పర్మిషన్ ఏంటి అని. అంటే పర్మిషన్, పోలీస్ పర్మిషన్ లేకుంటే ఇతను బయటకు కూడా ఎక్కడైనా ఇండియాలో ఎక్కడైనా మూవ్ కావచ్చు కదా, అయినా నిషేధించలేదు కదా. నువ్వు సిఆర్పిస్లో ప్రొవిజన్ ఉంది, అల్లు అర్జున్ నువ్వు వస్తే ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, జనాలంతా గుమిగూడతారు, స్టాంపేడ్ జరిగే అవకాశం ఉంది, నువ్వు రావద్దు అని ఈయన కనీసం నోటీసు ఏదో ఇంటిమేట్ చేసింది. అలా నీకు ఇంటిమేషన్ నీకు ఉంది, నీ దగ్గర ఉంది కాబట్టి సమాచారం. ఎందుకంటే సంధ్యా థియేటర్లో వెళ్ళిన అడ్వాన్స్ మీకు ఇచ్చారు, పలానోళ్ళు వస్తున్నారు, మాకు బందోబస్తు ఇవ్వండి, ఎక్కువ వస్తారు, ఫ్యాన్స్ క్రౌడ్ హెవీగా వస్తారు, మీరు బందోబస్తు ఇవ్వండి అని ఇచ్చారు. కాబట్టి స్టేట్ వైపు నుంచి ఎలాంటివి వాళ్ళ స్టెప్ ప్రాపర్ గా తీసుకోకుండా ఈయన పోలీస్ పర్మిషన్ లేకుండా వచ్చినాడు అని చెప్పేది అసంబద్ధంగా ఉంది. అంటే మనకు ఆయన ఈ జడ్జిమెంట్ లో సీడీలో పోలీసు వాళ్ళ సీడీలో ఏముందో తెలియదు, కానీ ప్రాసిక్యూటర్ వాదించిన దాంట్లో అదే జడ్జి గారు, గౌరవ హైకోర్టు జడ్జి గారు ఇక్కడ నోట్ చేశారు. కాబట్టి అదే అసంబద్ధంగా ఉంది. రెండోది ఏమంటే అక్కడ ఏదైనా ఆయన ఈరోజు ఉదయం థ్యాంక్స్ గివింగ్ ప్రెస్ మీట్ ఒకటి పెట్టాడు. ఆయన చెప్తున్నాడు ఇప్పటికి దాదాపు 30 సార్లు పోయినానండి, అదే దానికి అప్పుడేం జరగలేదు, నేను ఎలా ఊహిస్తాను, నాకేం నాలెడ్జ్. కరెక్టే,
30 సార్లు జరిగింది ఈసారి జరిగిందని చెప్పి అనుభవించారు. రోడ్డు మీద పోతుంటారు, ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతుందో ఎలా తెలుసు? అవును. అలా అంటే చాలా మంది విఐపీలు, పొలిటీషియన్స్ వీళ్ళు వచ్చినప్పుడు మాబు విపరీతంగా వచ్చి యాక్సిడెంట్ జరిగినట్టు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అప్పుడు ఆ పొలిటీషియన్స్ మనం రెస్పాన్సిబుల్ చేయడం లేదు కదా. ఎందుకు అప్పుడు సీఎం గా ఉన్నప్పుడు చంద్రబాబు గారు, మీరు కూడా తెలుసు, పుష్కరాలకు సంబంధించి అప్పుడు 29 మెంబర్స్ చనిపోయారు. అది ఫెయిల్యూర్ అంటే అక్కడ ఉన్న ఆర్గనైజ్ చేసిన వాళ్ళ ఫెయిల్యూర్. ఈయన కూడా చంద్రబాబు నాయుడు కూడా ఒక విఐపిగా స్నానఘట్టానికి పోయినాడు. ఆయనకు తెలుస్తుందా ఇక్కడ ఏం జరుగుతుందని? ఆయన ఏం పోలీస్ ఆఫీసర్ కాదు కదా. ఆ పోలీస్ అదంతా మెయింటైన్ చేసి రెవెన్యూ వాళ్ళు కానీ లేకపోతే పోలీసు ఆఫీసర్స్ కానీ వాళ్ళు బాధ్యత వహించాలి, అంతే కదా. అంతేగాని ఇవన్నీ మేము జైల్లో పెడతామంటే కాదు కదా. పొలిటీషియన్స్ అంతా విమర్శలు ఉంటాయి, మామూలు. అది ఇక్కడ కందుకూరులో అవి జరిగింది, అవి కూడా ఉదాహరిస్తున్నారు ఇప్పుడు. చాలా చాట్ల అక్కడ చేయనప్పుడు ఇతన్ని ఎలా చేస్తారు? ఇతను సినిమాకు పోయినాడు, ఎవరు ఆహ్వానిస్తే పోయినారు? 70mm లేకపోతే ఆ చిత్ర యూనిట్ వాళ్ళు ఆహ్వానిస్తే పోయారు. ఆర్గనైజ్ చేస్తుండేవారు థియేటర్ వాళ్ళు. థియేటర్ వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ ఉంది, వాళ్ళకి నోటీస్. ఏదన్నా మీరు అతన్ని ఎవరినైనా ఫిక్స్ చేయగలిగితే 105 బిఎన్ఎస్ కింద థియేటర్ వాళ్ళ మీద కొంత రెస్పాన్సిబిలిటీ, కానీ ఇతను పోయిన అతని మీద ఉండదు. అందుకే వాళ్ళు కూడా పోలీస్ ఆఫీసర్స్ కూడా లాస్ట్ 11th ఏమో ఇతను ముద్దాయి 11 ఉన్నారు. అది ఇష్యూ కాబట్టి అతని మీద పెద్దగా అట్రాక్ట్ కాదు. నేను కొద్దిగా చూశాను ఇది ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు యూట్యూబ్లో నిరంజన్ రెడ్డి గారు ఆయన వాదించారు, చెప్తున్నప్పుడు చూసా. కోర్టు కూడా ఇతనికి కేసు ప్రైమా ఫేసి లేదు అని భావించింది. ఎందుకంటే నిరంజన్ రెడ్డి గారు రైట్ టైంలో, ఎందుకంటే ఆ కేసు వాళ్ళు పెట్టేసింది క్వాష్ కింద వేశారు. అంటే పాత సిఆర్పిసి 482 ఇన్హెరెంట్ పవర్స్ ఉంటాయి హైకోర్టుకు, దాని కింద ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయండి, నాకేం సంబంధం లేదండి. ఇప్పుడు నేను చెప్పిన ఆర్గ్యుమెంటే చెప్పింటారు అక్కడ. అయితే అది ఆ రోజు ట్రయల్కి వస్తుందని పొద్దున్నే అరెస్ట్ చేసుకుని ఆయన అరెస్ట్ చేసి లోపల తీసిపోయినాక ఇంకేం వాళ్ళకేం ఉపయోగం ఉండదు, ప్రొటెక్షనే ఉండదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమన్నాడు, అయ్యా బాబు కోర్టుకు తెప్పారు, దీంట్లో వాళ్ళు క్వాష్ కేసినారు, అది నడుస్తుంది ప్రొసీడింగ్స్, బెయిల్ ఏమని కానీ వాళ్ళు అడగరు, మీరు బెయిల్ ఎలా ఇస్తారని క్వశ్చన్ చేస్తున్నారు హైకోర్టుని. హైకోర్టు వల్ల 482 ఇప్పుడు ఏదో మన 482నే చెప్పింది. ఈ సిఆర్పిస్లో ఇంకా కొత్తది ఏదో అని, ఇప్పుడు కొత్త సిఆర్పిస్లో 500 చిల్లర ఏదో వస్తుంది, అది 528 ఇప్పుడు 482 కిందనే మాట్లాడేది జడ్జి గారు. దాని కింద ఉన్న ఇన్హెరెంట్ పవర్స్లో మేము వాళ్ళ ప్రేయర్ని కూడా ఆల్టర్ చేసే అధికారం మాకుంది, మేము ఇస్తున్నాం. ఎందుకంటే ఈ నిరంజన్ రెడ్డి గారు అర్నాబ్ మనోరంజన్ గోస్వామిస్లో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అది. దాంట్లో ఒక పర్సన్ లిబర్టీకి భంగం కలిగినప్పుడు కోర్ట్స్ ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వాలనేది ఉంది. ఎందుకంటే ఒక పర్సన్ లిబర్టీకి డిప్రైవ్ అంటే కట్టేలు చేసేటప్పుడు భంగం కలిగినప్పుడు ఈ కోర్టులు ముందు వరుసలు ఉండాలి, ఫస్ట్ ప్రయారిటీ అతనికి కాబట్టి ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ప్రేమ పేసీ లేకుండా కూడా చూడాలి, అతని మీద ఇంతకు నేరం ఉందా లేదా చూడాలి. ఒక జైలు పంపించేస్తే ఎద్దినిందంటే గంట గట్టి అన్నట్లు కాకుండా ఆ ఎఫ్ఐఆర్ లో అతను అడుగుతున్న నేరం ఉందా లేదా అనేది కూడా చూడాలా. నేను అట్లేం భావించడం లేదు కాబట్టి ఇస్తున్నాము, అతని పర్సనల్ లిబర్టీకి భంగం కలుపుకోకుండానే నేను ఇప్పుడు రాత్రికే రిలీజ్ చేయమని ఇస్తున్నాము. ఎందుకంటే అమ్మా వీళ్ళు అడిగారు ఎవరు, నిరంజన్ రెడ్డి వాళ్ళు, రేపు శనివారం ఎల్లుండి ఆదివారం మళ్ళీ సోమవారం వరకు అతను జైలు ఉండాలంటే అందుకే నేను జైలు సూపరింటెండెంట్కి ఇస్తున్నాను డైరెక్ట్ గా. లేదంటే ఈయన కన్సర్న్ కోర్టుకు పోయి కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాళ్ళు ఆర్డర్ తీసుకొని జైలుకు పోయి మళ్ళీ సోమవారం మధ్యాహ్నం రాత్రి అయితే రిలీజ్ చేసి లేక మంగళవారం అవుతుంది. కాబట్టి అట్లా లేదు లేని నేను సూపరింటెండెంట్కి ఇస్తున్నాను. పవర్స్ హైకోర్టు పవర్స్ ఫైనల్ కదా, ఇన్హెరెంట్ పవర్స్ ఉంటాయి. సందర్భం వస్తే అన్ని కూడా ఓవర్లుక్ చేస్తూ చేయొచ్చు, రాజ్యాంగానికి విరుద్ధం కానంత వరకు ఆ పవర్స్ యూజ్ చేయొచ్చు. నేను చేస్తానండి అని చేశారు, అది జరిగింది. అది అంటే ఆయన మీద లేనట్లే కదా, లేదు ఫ్యాక్ట్స్ లేవని కోర్టు అభిప్రాయపడినందుకే అది ఇచ్చింది అనేది నా అభిప్రాయం. అది 105లో ఆయన ఎలా అవుతాడు, ఆయన పోతే జరిగిందంటే బాధ్యత అవుతుంది, ఎట్లా అవుతుంది? ఇక్కడ ఒక పాయింట్ ఇప్పుడు మీరు చెప్పినట్టు సార్, పెట్టిన సెక్షన్లు ఇవి కూడా ఆయనకి సంబంధించి అప్లికబుల్ అయ్యే సెక్షన్సే కాదు. ఇప్పుడు 105 అనేది ఏమన్నా అంతో కింతో థియేటర్ యాజమాన్యం మీద చేయొచ్చు,
ఒక డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాలంటే కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్ మీద సిటీ తీసుకోవచ్చు, ఎందుకంటే సరిగ్గా వాళ్ళు ఆర్గనైజ్ చేయలేదు కాబట్టి. ఎందుకంటే మాకు ఎప్పుడన్నా రోడ్డు మీద ఓవర్లోడ్ వేసుకొని పోయే ఆటోలు యాక్సిడెంట్ అయ్యి 5-6 మంది చనిపోతే ఎస్ఐలకి ఇన్స్పెక్టర్స్కి డిఎస్పీ ఛార్జ్ మేము ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో 4 ఉంటుంది పర్మిషన్, వాడు 10 మంది ఎక్కి 10 మంది మీరేం చేస్తున్నారు అంటే ఆ సందర్భంలో దాన్ని ఆపేకి ఆడ ఉంటామని కాదు, మీరు రెగ్యులర్ గా వర్క్ చేసింటే అందరి మీద ఫైన్ వేసింటే జరగదు కదా అని ఛార్జ్ మెమోలు ఇచ్చి సస్పెండ్ చేసిన కారణాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా ఈ ఇన్సిడెంట్ కి ఎవరిని బాధ్యత చేయాలా, యాజమాన్యం చేయాలా, పోలీస్ ఆఫీసర్స్ చేయాలి. అది అంటువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా నువ్వు ప్రివెంట్ చేయలేదు. అది పోలీస్ యాక్ట్ లోనే ఉంది, ఇండియన్ హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ లో కూడా ఉంది, ప్రివెంట్ చేయాలా అంటువర్డ్ ఇన్సిడెంట్ అని, లైఫ్ కు కాపాడాలా అని. అది 105 ఇతని మీద రాదు. నేను 200% చెప్తాను, అతని మీద దాన్ని ప్రూవ్ చేయలేదు. కానీ 105 కల్పబుల్ హోమ్సైడ్ బట్ నాట్ అమౌంటింగ్ మర్డర్, అతను బాధ్యతను చేయలేరు. నెంబర్ 1, అతను చూస్తామని ఎగబడి వచ్చి చనిపోతే ఇతనే బాధ్యత, అతను మిస్టేక్ కాదు కదా. రెండోది వచ్చేసి ఇక్కడ సెక్షన్ 118 సబ్సెక్షన్ 1 అని పెట్టారు. అదంటే వాలంటరీ కాజింగ్ గ్రీవియస్ హర్ట్ అని ఉంటుంది. వాలంటరీనెస్ ఉండాలి, సడన్ ప్రొవొకేషన్ కూడా కాదు. అంటే ఉద్దేశపూర్వకంగా ఒక మారణాయుధం తీసుకొని ఆ అబ్బాయిని గాయపరిచిండాల. ఎవరు యాజమాన్యం కానీ అల్లు అర్జున్ ఎవరైనా కావచ్చు. ఆ సెక్షన్ ఎలా వస్తుంది నాకు మీనింగ్ లెస్. అది దట్ ఈస్ ఓన్లీ యాక్సిడెంట్. ఇప్పుడు స్టాంపేడ్ అవుతుంది కదా, స్టాంపేడ్ అయినప్పుడు దానికంతా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా గాయపరిచిన తర్వాత ఆ సెక్షన్ ఎందుకు వేసినారో నాకు ఇప్పుడు అర్థం కావడం. 118 118 సెక్షన్ ఇప్పుడు పెట్టారు. 118 అనేది ఇంతకుముందు 324, 326. 324 అంటే చిన్న గాయము మారణాయుధంతో చేస్తే ఉద్దేశపూర్వకంగా, అంటే నిన్ను గాయపరచాలని నాకు కావాలని ఉద్దేశంతో చేస్తే, నేను గాయం చేయాలని నీ మీద నాకు ఉండి కక్ష ఉండి నాకు మోలఫైడ్ ఇంటెన్షన్ ఉండి మెన్సీరియా ఉండి మీకు గాయం కలగజేయాలని ఉండాల. అలా జరిగితే చేసేది, చేసి అటువంటి సెక్షన్ ఇక్కడ ఎందుకు వేశారు? ఇది ఓన్లీ యాక్సిడెంట్ కదా, ఏ విధంగా సబ్స్టాన్షియేట్ చేసుకుంటారు? హూ ఎవర్ ఎక్సెప్ట్ ఇన్ ద కేస్ ప్రొవైడెడ్ ఫర్ బై సెక్షన్ 1 ఆఫ్ సబ్ సెక్షన్ 122. ఇది సడన్ ప్రొవొకేషన్. నిన్న మోహన్ బాబు ఇష్యూ అయింది, ఇట్లా మీదకి కొడితే ఆయనకి అప్పటికే ఇరిటేషన్ లో ఉన్నాడు, తీసుకొని అట్లే కొట్టాడు. అది సడన్ ప్రొవొకేషన్, దానికి చాలా శిక్ష కూడా తక్కువ. ఇది అట్లా కాదు. అవి కాకుండా వాలంటర్లీ కాజెస్, వాలంటర్లీ అంటే ఉద్దేశపూర్వకంగా నీకు మెన్సీరియా ఇంటెన్షనల్లీ కాజెస్ హర్ట్ బై మీన్స్ ఆఫ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ షూటింగ్ అంటే మారణాయుధాలు, స్టాబింగ్, కటింగ్, గొడ్లీ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ యూజెస్ యాజ్ ఏ వెపన్ ఆఫ్ అఫెన్స్ ఈజ్ లైక్లీ టు కాజ్ డెత్. అంటే ఒక మరణం కలగజేసేంత వెపన్స్ తో, అంటే ఆయుధాలతో, రాడు కానీ, ఒక రాయి కానీ, కర్ర కానీ, ఏదైనా సరే ఇన్స్ట్రుమెంట్ ఏదైనా కానీ, తుపాకీ కానీ, ఇటువంటివి ఉపయోగించి నువ్వు గాయపరిస్తే అప్పుడు 118 సబ్సెక్షన్ 1 కానీ 2 కానీ అవుతాయి. మరి ఇక్కడ స్టాంపేడ్ లో అబ్బాయికి దెబ్బలు తగిలితే ఈ అల్లు అర్జున్ కానీ లేకపోతే సంధ్యా థియేటర్ 70mm యాజమాన్యం కానీ వాళ్ళకి ఏం ఇంటెన్షన్ ఉంటుంది? అంతే కదా. అసలు సెక్షన్ ఎట్లా అప్లై చేశారో ఎఫ్ఐఆర్ లో, మరి ఏమైనా తర్వాత వాళ్ళు సిడీలో మార్చుకున్నారేమో తెలియదు కానీ ఎఫ్ఐఆర్ ఇట్ సెల్ఫ్ ఫైనల్ ఉన్నటువంటి సెక్షన్స్ అవే ఎఫ్ఐఆర్ లో అది ఉంది. ఇక్కడ అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ఎఫ్ఐఆర్ ఉంది, తర్వాత ఇది ఉంది, ఇది కోర్ట్ ఆర్డర్ ఉంది నా దగ్గర. ఇక్కడ సెక్షన్స్ అదే 118 1 రీడ్ విత్ 35 ఆఫ్ బిఎన్ఎస్ ఉంది. అంటే వాళ్ళు రిమాండ్ కూడా అదే సెక్షన్ కింద పంపించారు. పంపించింది కూడా అదే సెక్షన్ కింద పంపించారు. కాబట్టి ఇవన్నీ ఎలా ఉంటుందంటే కోర్టు రిమాండ్ చేసేటప్పుడు డెప్త్ అంటే మినీ ట్రయల్ చేయరు, రిమాండ్ ఇచ్చేస్తారు. ఇక్కడ ఒక డౌట్ సార్, ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు కోర్టులో సబ్మిట్ చేశారు, కోర్టు ఈ రిమాండ్ రిపోర్ట్ మొత్తం చదవాల్సిన బాధ్యత ఉంటుంది కదా? ఉంది. మీ మినీ ట్రయల్ చేయమని రకరకాల జడ్జిమెంట్లు ఉన్నాయి దీంట్లో. ఇప్పుడేమో హైకోర్టు ఏమో గ్రాంట్ చేసేటప్పుడు సుప్రీంకోర్టు కామెంట్స్ ని ఏ దాంట్లో కన్సిడర్ తీసుకున్నారు, అర్నాడ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర దాంట్లో అవి తీసుకొని ఇచ్చేసారు. వీళ్ళు ఇంకోటి తీసుకుంటారు, మినీ ట్రయల్ జరగకూడదండి, రిమాండ్ చేస్తాం, మీరు ఏదన్నా ఉంటే ట్రయల్ అప్పుడు చూసుకోండి, లేకపోతే రేపు బెయిల్ ఆర్గ్యుమెంట్ లో చెప్పండి అంటారు. అలా ఇప్పుడు అల్లు అర్జున్ కి సంబంధించి ఉన్నటువంటి కేసు వేరు, పెట్టిన సెక్షన్లు వేరు. ఏపీకి సంబంధించి కూడా ఇవే జరుగుతుంది. ఇక ఏపీలో ఘోరంగా జరుగుతుంది, ఇంకా ఘోరంగా. ఎందుకంటే
ఈ ఈ మీకు తెలుసు కదా మనోభావాలు ఎక్కడో దెబ్బతింటాయని. అవును, ఎక్కడో దెబ్బతింటే ఎవరో కేసులు పెడతారు, దాన్ని ఎవరో అరెస్ట్ చేస్తారు. నేను ఈ చట్టాన్ని ఈ మధ్య కాలంలో గట్టిగా చదువుతున్నా. ఎందుకంటే ఈ మనోభావాలు ఎక్కడైనా దెబ్బతింటే కేసులు పెట్టే మనోభావాలు దెబ్బతింటే కేసు పెట్టమని ఎక్కర్లేదు, ఎక్కడ లేదు. పరువు ప్రతిష్టలకు భంగం కలిగితే దానికి డెఫినేషన్ సూట్ వేసుకోమని ఉంది. అవును, ఇప్పుడు డెఫినేషన్ సూట్ వచ్చేసి 356. ఇంతకుముందు 500 ఉండే, ఇప్పుడు ఈ బిఎన్ఎస్ లో 356 ఉంది. దానికి కూడా నీకు సిఆర్పిస్ లో బార్ ఉంది. ఓకే, ఇక్కడ మన 217లో సబ్సెక్షన్ 2 ప్రకారము 217 అంటే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అంటారు. ఓకే, దాని ప్రకారం బార్ ఉంది. ఎవరంటే పోలీసులు డెఫినేషన్ కేసులు రిజిస్టర్ చేసేకి లేదు, లేదు, వాళ్ళకి హక్కు లేదు, రిజిస్టర్ చేసేకి లేదు, మన ఇన్వెస్టిగేషన్ చేసేకి లేదు. ఎవరికైతే పరువు ప్రతిష్టకు భంగం కలిగిందో వాళ్ళే నేరుగా పోయి ప్రైవేట్ కంప్లైంట్, అంటే కంప్లైంట్ ఇంతకుముందు సెక్షన్ 200 అంటుంది, ఇప్పుడు ఏదో మారింది. దాని ప్రకారం వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేసుకోవాలా. ఓకే, అంటే ప్రైవేట్ కేసు చేసుకోవాలి. ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నర్ కానీ, లేకపోతే సెంట్రల్ మినిస్టర్ కానీ, స్టేట్ మినిస్టర్ కానీ, సీఎంలు, పిఎంలు వీళ్ళ పరువు ప్రతిష్టకు భంగం కలిగినప్పుడు గవర్నమెంట్ పర్మిషన్తో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కన్సర్న్ వీళ్ళ తరఫున వేస్తారు. ఓకే, అది కూడా పోలీసు వాళ్ళు కాదు, ఇది కూడా డైరెక్ట్ గా ప్రైవేట్ కేసు రూపంలోనే వేస్తారు. అంటే వాళ్ళకి, అంటే వాళ్ళు పర్సనల్ వేయకుండా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా వేస్తారు. ఈవెన్ కలెక్టర్స్, ఎస్పీలకు పరువు భంగం కలిగిన గవర్నమెంట్కి రాసి హోమ్ మినిస్ట్రీ నుంచి, అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ పర్మిషన్ ఇస్తే దాని తర్వాత వాళ్ళు ఫైల్ చేయాల్సి ఉంటుంది. పోలీసు వాళ్ళకు రోలే లేదు డెఫినేషన్లో. కానీ ఇక్కడ మనోభావాలు దెబ్బతింటే అది కూడా కాదు, పరువు ప్రతిష్టకు కూడా భంగంగా దానికి అంత ఏడుస్తా ఉంటే నీ మనోభావం ఎక్కడో, నీకు మనసులు ఎక్కడో గుచ్చుకుందంటే దానికి కేసులు పెట్టి దానికి ఎన్ని తప్పుడు కేసులు, తప్పుడు సెక్షన్లు పెట్టి చేస్తున్నారంటే, మీరు అన్నట్ల లాస్ట్ టైం కూడా చెప్పా, మనకు ఇష్టం ఉన్నా లేకున్నా కోర్టులో నమ్మాలి, న్యాయం జరుగుతుందని. కోర్టులో ఇప్పుడు హాజరుపరుస్తున్నారు కదా సార్, ఈ దీనికి సంబంధించి హాజరుపరుస్తున్నారు. అక్కడ కూడా కోర్టులు కూడా ఇదే పరిధిలో వాళ్ళు చూసుకోకుండా దీనికి సంబంధించి లైవ్ ఎగ్జాంపుల్ మొన్న మీరు చూసింటారు, కడవ గుంటూరులో ప్రేమ్ కుమార్ అని దళిత అతను. అవును, అతనికి సంబంధించి ఒక కొరిటి పార్టీ ప్రేమ్ కుమార్, అది ఎఫ్ఐఆర్ దంపాయించాను నేను. తర్వాత రిమాండ్ రిపోర్ట్ కూడా వచ్చింది. దీంట్లో సెక్షన్స్ ఏమున్నాయంటే 352 అంటే ఆయన ఉద్దేశపూర్వకంగా నిన్ను ఇన్సల్ట్ చేస్తా, నేను కావాలని నిన్ను ఇన్సల్ట్ చేస్తే నీవు ఆ ఇన్సల్ట్ తట్టుకోలేక నువ్వు ఒక నేరం పోయి చేస్తావు. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంను, లేకపోతే చంద్రబాబు నాయుడును, లేకపోతే లోకేష్, జగన్మోహన్ రెడ్డిను, ఇంకా ఇంకో పార్టీ వాళ్ళను, నేను ఒక సోషల్ మీడియాలో కామెంట్ పెడితే వాళ్ళకు ఇన్సల్ట్ చేస్తే వాళ్ళకి ఆవేశం పుట్టి ఇంకో నేరం చేయాలి. ఏముందంటే క్లియర్ గా, ఎందుకంటే పోలీస్ ఆఫీసర్లు కూడా చూస్తారు కదా, హూ ఎవర్ ఇంటెన్షనల్లీ ఇన్సల్ట్స్ ఇన్ ఎనీ మేనర్ అండ్ దేర్ బై గివ్స్ ప్రొవకేషన్ టు ఎనీ పర్సన్, మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి ప్రొవకేట్ చేస్తే, ఇంటెండింగ్ ఆర్ నోయింగ్, మీరు ఉద్దేశపూర్వకంగా, ఏ ఉద్దేశము, knowing it to be likely that such provocation will cause him to break a public peace. ఓకే, అంటే నువ్వు కావాల్సిన ఉద్దేశంగా నేను ఇన్సల్ట్ చేస్తే అతను పోయి పబ్లిక్ పీస్, అంటే ప్రజాశాంతికి భంగం కలిగించే పనులు చేస్తాడు ఆవేశంతో, ఉద్దేశంగా. లేకపోతే నోయింగ్, నీకు ఈయన ఇట్లా చేస్తే ఈడు పోయి ఏమో చేస్తాడు అన్నట్లు ఉండాలి. ఆర్ టు కమిట్ ఎనీ అదర్ అఫెన్స్, అంటే వాళ్ళు ఈ సోషల్ మీడియా వాళ్ళు పెట్టిన దానికి ఆ ఉద్దేశపూర్వకంగా ఇన్సల్ట్ చేస్తే, ఓకే, అవతల ఉన్న వాళ్ళు ఎవరైతే సబ్జెక్ట్స్ ఉన్నారో, ఇప్పుడు సీఎం, ప్రజెంట్ సీఎంఓ లేకపోతే ఎవరైనా సరే, వాళ్ళు ఎవరైతే అక్కడ ఆ సబ్జెక్ట్ ఉన్నారో వాళ్ళ ఆవేశానికి లోనైపోయి ప్రొవోకేట్ అయిపోయి ఒక నేరం చేస్తాడు, ప్రజాశాంతికి భంగం కలిగేదాకా. అట్లాంటిదైనా జరిగింటే అది 352 వస్తుంది. అంటే ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కూడా ఎవరో వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళు ఏదో నేరం చేసినా కూడా అది కేసు కింద అవుతుంది. అంటే మనకు ఆ నోయింగ్లీ అన్నమాట, అంటే అది 352 ఒకటి పెట్టి. తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత దాంట్లో ఉండేది చూస్తే ఏమన్నా అట్రాక్ట్ అయితే చూద్దాం. తర్వాత 353(1)(c) అని పెట్టినారు. 353(1)(c) అంటే హూ ఎవర్ మేక్స్
publishes or circulates any statement, false information, rumor or report including through electronic means with intent to incite or which is likely to incite any class or community of persons to commit any offense against other class. Okay. అంటే వాళ్ళని ఉత్ప్రేరించడం. నేను పెట్టిన పోస్టింగ్ చూసి ఏదైనా ఒక గ్రూప్ వాళ్ళు ఇంకో గ్రూప్ మీద దాడి చేయడము, ఇలాంటి కలహాలు కానీ లేకపోతే ఏదైనా పొలిటికల్ పార్టీస్ ఇదంతా కూడా అది అనేది సి. అది ఇంకొక సెక్షన్. ఇంకో సెక్షన్. ఇంకోటి 353లోన సబ్సెక్షన్ 2 అంటాడు. అదే ఉంది. అదే హూ ఎవర్ మేక్స్, పబ్లిషెస్ ఆర్ సర్క్యులేట్స్ ఎనీ స్టేట్మెంట్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్, రూమర్ ఆర్ రిపోర్ట్ ఇంక్లూడింగ్ త్రూ electronic means, makes, publishes or circulates any statement or report containing false information, rumor or alarming news including through electronic means with intent to create or promote or which is likely to create or promote on the grounds of Okay. ఏ grounds మీద religion, race, place of birth, residence, language, caste or community or any other ground whatsoever, feeling of enmity, hatred, illness will between different. Okay. అంటే ఈ గ్రౌండ్స్ మీద ఏది మతాల సంబంధం మీద కానీ లేకపోతే జాతుల మధ్య కానీ లేకపోతే పుట్టిన ప్రదేశం తెలంగాణ, ఆంధ్ర, మరాఠీ ఇవన్నీ ఉన్నాయి కదా, అటువంటిది కానీ వాడు నివసించే ఊరు మీద కానీ లాంగ్వేజ్ మీద కానీ క్యాస్ట్ మీద కానీ కమ్యూనిటీ మీద కానీ ఇట్లా పెట్టేసి ఆ రెండు మూడు కమ్యూనిటీలు కొట్టుకునే విధంగా గొడవ జరగాల. అది ఒకటి పెట్టారు. తర్వాత 351(2) అంట క్రిమినల్ ఇంటిమిడేషన్, బెదిరించడం కావాలని. క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే బెదిరించడం అది. హూ ఎవర్ కమిట్స్ ద అఫెన్స్ క్రిమినల్ ఇంటిమిడేషన్ షెల్ బి పనిష్డ్ విత్ ఇంప్రూవ్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎ టైమ్ విచ్ మేక్స్ టు 2 years అని ఉంది. బెదిరించడం 351 అంటే. తర్వాత అందరికన్నా 351(2) అన్నిటికన్నా భయంకరమైనది 3085. పోలీస్ ఆఫీసర్లు అంతా నవ్వుకుంటారు, అన్ని న్యాయవాదులు కూడా ఎవరైనా న్యాయమూర్తులు, అడ్వకేట్ దీని గురించి తెలిసిన అదేమంటే ఎక్స్ట్రాషన్. ఓకే. దాంట్లో ఉండే చదివిన తర్వాత నవ్వుకుంటారు. ఎక్స్ట్రాషన్ అంటే ఒక కత్తి పెట్టి తుపాకి చూపించేసి నీకు బెదిరించి చంపుతామని చెప్పేసి నీ దగ్గర ఉన్న వస్తువులు మనం తీసుకోవడం. ఎక్స్ట్రాషన్ మీన్స్ హూ ఎవర్ ఇంటెన్షనల్లీ పుట్స్ ఎనీ పర్సన్ ఇన్ ఫియర్ ఆఫ్ ఎనీ ఇంజురీ టు దట్ పర్సన్ ఆర్ టు ఎనీ పర్సన్, ఓకే, and thereby dishonestly induces the person so put in fear to deliver to any person or property or valuable security anything signed. అది ఎవరైనా. తర్వాత 5 అని పెట్టారు, 308(5) పెట్టారు. హూ ఎవర్ కమిట్స్ ఎక్స్ట్రాషన్ బై పుట్టింగ్ ఎనీ పర్సన్ ఇన్ ఫియర్ ఆఫ్ డెత్ ఆర్ ఆఫ్ గ్రీవియస్ హర్ట్ ఆర్ దట్ పర్సన్ ఆర్ టు ఎనీ అదర్ షెల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ టైమ్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 10 years. ఓకే. ఎందుకు ఈ సెక్షన్ పెట్టినారంటే వానికి బెయిల్ రాకూడదని. ఓకే. రిమాండ్ తీసుకోరు కదా, 7 years లోపల ఉంటే తీసుకోరు. ఇది ఎట్లా అంటే సైకిల్ థెఫ్ట్ కి మర్డర్ కేసు 302 కట్టారు. ఓకే. ఓకే. దీంట్లో లేనే లేదు. ఇప్పుడు నేను చదువుతాను, కంప్లైంట్ చదువుతాను. నా స్వగ్రామం కర్నూలు టౌన్ లోని నంద్యాల చెక్ పోస్టు సో అపార్ట్మెంట్లు ఉంటా. నేను కర్నూలు జిల్లా ఐటీడీపీ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈ రోజు అనగా 11/12/24 తేదీన ఉదయం 10:30 గంటలకు నేను మా జిల్లా ఆఫీసులో కూర్చొని ఫేస్బుక్ చూస్తా ఉంటే ఓ పోస్ట్ కనపడింది. ఓకే. సదరు పోస్టును కొరిటిపాటి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి ఫేస్బుక్ లో అప్లోడ్ పెట్టాడు. మీరు కూడా చూసింటారేమో. అవును, చూసాను నేను. మీరు కావాలంటే తర్వాత ప్లే చేసి అందులో ఓ వ్యక్తి టీడీపీ కండువ కప్పుకొని ఒక బైక్ పై కూర్చొని ఉండగా పక్కన 4 వ్యక్తులు నిల్చొని ఉండి వారిలో 2 టోల్ గేట్ అని రాసి ఉన్న ప్లే కార్డును పట్టుకొని ఉన్నారు. స్కిట్ చేశారు వాళ్ళు. అవును, ఒక కామెడీ స్కిట్ చేశారు. ఒక వ్యక్తి సెక్యూరిటీ యూనిఫామ్ వేసుకొని ఒక కారు నాపి టోల్ గేట్ అని చెప్పగా బైక్ మీద కూర్చున్న వ్యక్తి రోడ్ల గుంతలు పూడ్చడానికి డబ్బులు లేవని డిప్యూటీ సీఎం గారు చెప్పారు. కాబట్టి డబ్బులు పేరు కూడా చెప్పలేదు సార్ది. కాబట్టి డబ్బులు 100 రూపాయలు టోల్ కట్టి వెళ్ళని బెదిరించి తీసుకున్నట్లుగా ఉంది దాంట్లో. కారు యజమానిగా ఉన్న వ్యక్తి సంపద సృష్టించడం అంటే ఇదేనా? కర్మగాలి ఓటు తీసేందుకు మాకు తగిన శాస్తి జరిగిందని ప్రభుత్వాన్ని అవహేళన చేసే విధంగా ఉన్న రీలు చూసి టీడీపీ కార్యకర్తగా ఐటీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా నా మనోభావాలు దెబ్బతిన్నాయని ఇచ్చారు ఆయన. ఓకే. దీంట్లో ఎక్కడ కానీ ఎక్స్ట్రాక్షన్ లేదు. ఈయన ఈ మనోభావాలు దెబ్బతిన్నాయనికి తుపాకి చూపించి కానీ కత్తి చూపించి కానీ ఏం డబ్బులేం వసూలు చేయలేవారు. ఓ స్కెచ్ చేశారు.
మనం రోజు కామెడీ టైప్ గా జబర్దస్త్ అవి జబర్దస్త్లో చేస్తున్నట్లు చేశారు. ఇవి మనకు దీంట్లో ఎక్కడ మన కాన్స్టిట్యూషన్లో మనకు ఫండమెంటల్ రైట్ ఉంది. ఫండమెంటల్ రైట్ ఏముంది? ఆర్టికల్ 19(1)A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అవును, పొలిటికల్ ఎక్స్ప్రెషన్ చేస్తావు. ఒకవేళ ఇట్లాగాని నువ్వు కేసులు పెట్టుకుంటూ వస్తే ఇప్పుడు వార్తాపత్రికల్లో మంచిగా వేస్తారు, మాకు శ్రీధర్ గారనే వేస్తావు. అవును, పేపర్ లో గప్తం ఎప్పటి నుంచి వేస్తారు. లేకపోతే కామన్ మ్యాన్ అని లక్ష్మణ్ వేసేవాడు. ఇప్పుడు అన్ని సాక్షులు వేస్తున్నారు, అన్ని ఛానల్స్ అన్ని దాంట్లో వేస్తారు. క్యారికేచర్స్ ఉంటాయి. అవును, ఈవెన్ మన ఆదివారం స్పెషల్లో కూడా ఎంతో ఇష్టంగా చూస్తాను శ్రీధర్ సార్ కోసం ఈనాడు పేపర్ కొని చూస్తాను. దాంట్లో పొలిటికల్గా ఉంటాయి, పంచెస్ ఉంటాయి, అందరిని అరెస్ట్ చేస్తారా? సేమ్ అటువంటిదే ఉంది. ఆ స్కిచ్ చేశారు. అంటే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే పల్లెల్లో రోడ్డు అని మనం బాగుపరచాలంటే ఫండ్స్ లేవు, దానికి అప్పులు చేయాల్సి వస్తుంది. డైరెక్ట్ గా మాట్లాడారు వాళ్ళు, ఆయన ఓపెన్ గా చెప్పారు. కాబట్టి మనం ఇక్కడ టోల్ గేట్లు పెట్టి దాని ద్వారా వేస్తామన్నారు. సరే, అది కూడా ప్రపంచంలో చాలా చోట్ల ఉంది, మన ఇండియాలో కూడా నేషనల్ హైవేస్ మీద ఉన్నాయి. అవును, నేషనల్ హైవేస్ ఇంతకుముందు బ్రిడ్జెస్ కట్టి తర్వాత అటు ఇటు పెట్టి వసూలు చేస్తుంది. ఆ సిస్టమ్ అవి తీసేశారు. ఇప్పుడు ఓన్లీ నేషనల్ హైవేస్ మనం అటువంటి ఈ విధంగా కూడా మనము డబ్బు పెట్టి దాన్ని చేద్దామనే దానికి వ్యతిరేకిస్తూ ఆయన స్కిచ్ చేశాడు. ఓకే, అది అతనికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద ఎవరైనా మాట్లాడవచ్చు చేసి ఒక ఛాలెంజ్ చేశారు. నేను చేశాను, ఏం చేస్తారో చేయండి అని మళ్ళీ ఒకటి పెట్టాడు. దాంతో మండింది వాళ్ళకి, మండి వాళ్ళ నీకు చూపిస్తామని వెంటనే కర్నూలులో కేసు కట్టించారు. కట్టి అతన్ని వచ్చి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు కూడా డీకే బస్సు చెప్పిన సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఏది ఫాలో కాలే. అసలు ఎవరు కూడా తెలియదు, అది ఎక్కడ తీసిపోయింది తెలియదు. తర్వాత హేబియస్ కార్పస్ పిటిషన్ వేసినాక ఎక్కడున్నారో చెప్పాడు. అదే రోజు గొడవ అయింది. నైట్ పొద్దున 10 గంటలకంతా ఫస్ట్ అవర్లోనే హైకోర్టుకు పోయారు వీళ్ళు. వాళ్ళ కొడుకుతో వేయించారు హేబియస్ కార్పస్ పిటిషన్ వేస్తా. దానికి వెంటనే వాళ్ళు సమాధానంగా చెప్పారు, లేదండి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది, అక్కడ పెట్టేశారని. ఓకే, సరే, ఇంకా దాంట్లో వాళ్ళు పోలీసులు ఎలా అరెస్ట్ చేసినారు ఏం కథ అనేది తర్వాత అది, ఎందుకంటే సబ్జెక్టు కోర్టు మ్యాటర్ మేము మాట్లాడలేదు. దీంట్లో నేను చెప్పిన దాంట్లోనే ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా? ఏది ఒక్క సెక్షన్ లేదు, అది ఒక్క సెక్షన్ అన్న ఉందా? 352 అంటే దీని వలన డిప్యూటీ సీఎం గారు ఏదన్నా ఇంకో నేరం చేస్తాడా ప్రొవోకేట్ అయిపోయి ఈ మాట పెట్టినందుకు? పక్కనే చంపుతాడా, కొడతాడా, ఏం చేస్తాడు? కాగ్నిబుల్ అఫెన్స్ ఏం చేయడు. అది 351. నెక్స్ట్ వచ్చేసి 353(1)C ఏమన్నా కులాల మధ్య, రేసుల మధ్య ఏమన్నా అవకాశం ఉండదు కదా, గ్రూపుల మధ్య గానీ ఏమన్నా ఉంది? అక్కడ కూడా లేదు. అంటే ప్రభుత్వం వైపు ప్రజలంతా వైపు అట్లా ఏమన్నా గ్రూప్లా కాదు కదా. అది అసలు ఆ సెక్షన్ ఏమాత్రం అట్రాక్ట్ కాదు. తర్వాత 351(2) క్రిమినల్ ఇంటిమిడేషన్. ఎవరిని బెదిరించినాడు? ఆయన ఏదో ఒక వీడియో చేశాడు. ఈ కంప్లైంట్ ఇచ్చిన తిలక్ గారు, జీ తిలక్ గారిని ఏమన్నా బెదిరించాడా? కనీసం ఫోన్ ద్వారా ఏమన్నా బెదిరించాడా? ఆయన కంప్లైంట్ ఇస్తే కదా, ఈయన బెదిరిస్తే కదా ఆడ కేసు పెట్టాల్సింది. ఈయన ఓన్లీ మనోభావాలే దెబ్బతింటాయి. ఈయనకేమన్నా మనోభావాలు దెబ్బతింటే అదేమన్నా పరుపతిస్తక సంఘం అనుకుంటే డెఫినేషన్ సూట్ వేసుకోవచ్చు. తర్వాత 385 ఇది ఆశ్చర్యకరమైనది. దీంట్లోనే ఎక్కడైనా కానీ ఈ తిలక్ గారిని ఏమన్నా తుపాకు ఏమన్నా ఎక్స్ట్రాక్షన్ చేశాడా? అంటే సైకిల్ చెప్పుకి 302 కట్టినట్ల కదా ఇది. ఎలా వేశాడని ఎఫ్ఐఆర్ నాకు ఇదంతా చదివారు. ఎవరు రిజిస్టర్ చేశారు? ఎందుకంటే నేను రాయలసీమలో పనిచేసా కదా. మీరు పనిచేశారు కదా చాలా కాలం. అంటే సమ్ XYZ ఉన్నారు ఇన్స్పెక్టర్ అక్కడ. ఆ అబ్బాయి నా దగ్గర కూడా పనిచేశాడు. గురువు అంటుంటారు. నేను ఒక జోక్ చేస్తామని, ఏదైనా అట్లా వేసినవరా నీకు చదువు నేర్పించిన తిడతారు కదా నన్ను అని నేను చేశాను. కానీ నా ఫోన్ ఎత్తలే, నా నంబర్ ఇంతవరకు రెస్పాండ్ కాలే. కానీ కావాల్సి ఆయన అంటే పక్కన ఉంటారు కదా, అందరినీ ట్రై చేస్తే అడిగా, సార్ మీ శిష్యునిది ఏం తప్పు లేదు, అది ఇట్లా బై ఇన్ఫ్లుయెన్స్ ఏం తెలియదు, అంతా ఒక టీం ఉంది, ఆ టీం టైప్ చేసి వస్తే ఈయన సంతకాలు పెట్టేదే, అన్ని జిల్లాల అందరు ఇన్స్పెక్టర్స్ అంతే చేస్తున్నారు, ఇది ఒక ఆర్గనైజర్గా ఒకసారి నోట్ వస్తుంది సార్, అది మీకు ఎందుకు చెప్పాలి అది అని. సరే ఓకే,
ఒక మినిస్టర్ ఆఫీస్ నుండి వస్తుంది, దాని ప్రకారం చేస్తుంటారు. మరి ఎంత ఉన్నా కానీ కనీసం సెక్షన్స్ అన్న కరెక్ట్ చేసుకోవాలి కదా. తప్పు చేసినప్పుడు జాగ్రత్తగా చేయాలన్నటువంటి రిమాండ్ ఇవ్వర్లే అని నవ్వుకున్నాం మేము. రాత్రి రిమాండ్ ఇచ్చేసిన అదే కదా ఇక్కడ పాయింట్. కోర్టు ఎలా ఇస్తుంది, దాన్ని ఎలా కన్సిడర్ చేస్తుంది? నా పాయింట్ కూడా అదే. ఇప్పుడు ఇంత క్లియర్ గా సెక్షన్స్ ఏది వర్కౌట్ అవ్వని తెలిసినా కూడా కోర్ట్స్ ఎందుకు వాటిని కన్సిడర్ చేస్తారు? ఆ సెక్షన్ ఎలా అర్థం కానీ కోర్ట్స్ ఎలా ఉన్నాయంటే చెప్పా కదా నేను, ఈ వేరే ప్రొసీడింగ్స్ రిమాండ్ 167 కింద ఇప్పుడు 187 ఏదో అయింది, దాని కింద ఇచ్చేటప్పుడు మినీ ట్రయల్ ఎందుకు చేస్తారు మీరు అనేది ఉన్నాయి కొన్ని డైరెక్షన్స్, దాని ప్రకారం చేసి ఉంటుంది. అయితే అదే రోజు ఇదే మన ఏది అల్లు అర్జున్ దాంట్లోన అర్నబ్ మనోరంజన్ గోస్వామి దాంట్లోన ఆయన ఎవరు నిరంజన్ రెడ్డి చెప్తూ దాంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఒక మనిషి లిబర్టీ పోతుంది. అరెస్ట్ అంటే చిన్న విషయం కదా, కదా నీకు ఫండమెంటల్ రైట్ విరుద్ధం కదా, విరుద్ధం కదా. నువ్వు వేసిన సెక్షన్ ఏది కూడా అట్రాక్ట్ కావడం లేదు దీంట్లో. కాబట్టి హవెవర్ హైకోర్టు ఏం చెప్పిందంటే పారాగ్రాఫ్ 68లో సుప్రీంకోర్టు ఆ కేసులో ఏది అర్నబ్ మనోరంజన్ గోస్వామిస్ కేసులో 68 పారాగ్రాఫ్లో ఏం చెప్తుందంటే హవెవర్ దెర్ వాజ్ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ ద హైకోర్ట్ టు డిశ్చార్జ్ ఇట్స్ అడ్జుడికేటరీ ఫంక్షన్ అట్ 2 లెవెల్స్. అంటే కింది కోర్టు, సరే అది మహారాష్ట్ర కాబట్టి బాంబే హైకోర్టు ఉంటుంది. వాళ్ళు 2 తప్పులు చేశారు దీంట్లో. ఇది క్వాష్ పిటిషన్కి వచ్చినది. ఫస్ట్ ఇన్ పార్ట్ జే డిక్లైనింగ్ టు ఎవాల్యుయేట్ ప్రైమా ఫేసి అట్ ద ఇంటరిమ్ స్టేజ్ ఇన్ ఏ పిటిషన్ ఫర్ క్వాషింగ్ ద ఎఫ్ఐఆర్ యాజ్ టు వెదర్ అండ్ ఆర్గ్యుబుల్ కేస్ హ్యాస్ బిన్ మేడ్ అవుట్ అంట. అంటే ఆ ఎఫ్ఐఆర్ లోన ప్రైమా ఫేసి ఉందే అంటే ఈ వాడు రాసిన దానికి ఇటు చేసిన దానికి సెక్షన్స్ అట్రాక్ట్ అయితే లేదా ప్రైమా ఫేసి ఉందా లేదా అని చూడాల్సిన తర్వాత సెకండ్లీ ఇన్ డిక్లైనింగ్ ఇంటరిమ్ బెయిల్ని ఇంటరిమ్ బెయిల్ అడిగితే దాన్ని గ్రాంట్ చేయకుండా పోవడం కూడా ఆఫ్ ఇట్స్ ఫెయిల్యూర్ టు రెండర్ ప్రైమా ఫేసి ఒపీనియన్ ద ఫస్ట్. ముందు ప్రైమా ఫేసి చూడకపోవడం ఒక తప్పు, ఆ చూడకోకుండా ఈయనకి ఇంటరిమ్ బెయిల్ ఇవ్వకుండా ఉండడం రెండో తప్పు తీసింది హైకోర్టు అనే అభిప్రాయం ఉంది. పడి చెప్తూ దాంట్లో 226 ఆర్టికల్ కింద ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చే పరిస్థితి ఉంది హైకోర్టుకు, కానీ ఇవ్వలేదు అని రాస్తూ ద డోర్స్ ఆఫ్ దిస్ కోర్ట్ అంటే సుప్రీం కోర్టు కెనాట్ బి క్లోజ్ టు ఎ సిటిజన్ who is able to establish prima facie that the instrumentality of the state is being weaponized for using the force of criminal law. Okay. Force of criminal law. అంటే స్టేట్ యొక్క వెపన్స్ అంటే పోలీసు వాళ్ళు ఫోర్స్ఫుల్ గా క్రిమినల్ అని మన మీద రుద్దుతా ఆ వ్యక్తి ఎవరైతే బాధిత ఉంటాడో వాడు ప్రైమా ఫేసి ప్రూవ్ చేసుకోవాలి. అయ్యా నా మీద ఈ కేసులు రావని ప్రూవ్ చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు అతనికి మనం ఎప్పుడు డోర్స్ ఓపెన్ చేసి పెట్టాలి. చేస్తూ అవర్ కోర్ట్స్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ దే కంటిన్యూ టు రిమైన్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అగైన్స్ట్ ద డిప్రివేషన్ ఆఫ్ ద లిబర్టీ ఆఫ్ సిటిజన్. అంటే మన కోర్టు ఫస్ట్ ప్రియారిటీ ఉండాలి. ఎవరికైనా స్వేచ్ఛకు భంగం కలుగుతుందంటే దాన్ని రక్షించేకి వాళ్ళు ఎన్ష్యూర్ చేసేకి వాళ్ళకి రిస్టోర్ చేసేకి ముందు మనం ఫస్ట్ లైన్ లో ఉండాలి అంటారు. డిప్రివేషన్ ఆఫ్ లిబర్టీ ఈవెన్ ఫర్ ఏ సింగిల్ డే ఈజ్ 1 day too many. ఒక్కరోజు స్వేచ్ఛకు భంగం కలిగిన చాలా రోజులు ఉన్నాయి, చాలా పెద్దగా ఇది వానికి ఇబ్బంది అని చెప్తుంది అని దాంట్లో జడ్జిమెంట్ ఇస్తూ వాళ్ళకు దాని మీదనే నిన్న వాదనలు మొత్తం జరిగాయి. ఎందుకంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చెప్పారు, అయ్యా బాబు వాళ్ళు వేసింది పిటిషన్ అయితే మీరు దీని మీద ఎందుకు మీరు ఇంటరిమ్ బెయిల్ ఎలా ఇస్తారంటే నాకు 482 కింద ఇన్హెరెంట్ పవర్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు అలా చెప్పింది, వన్ పబ్లిక్ లిబర్టీ ఈ రోజంతా నైట్ లేకపోతే 2 శనివారం ఎల్లుండి ఆదివారం దెబ్బతీసినట్టే కదా, 3-4 రోజులు అతను పబ్లిక్ లిబర్టీకి పోయినప్పుడు ముందు ఉండాలి కదా అని ఇంకా కూడా కొన్ని కొటేషన్స్ కూడా చెప్పారు. పాతవి ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్నాయి. ఎవరీ కోర్ట్ ఇన్ అవర్ కంట్రీ వుడ్ డూ వెల్ టు రిమెంబర్. ఆ కోర్టులోనే సుప్రీంకోర్టు పారాగ్రాఫ్ 72లో చెప్పింది, లార్డ్ డెన్నింగ్స్ పవర్ఫుల్ ఇన్నోవేషన్ ఇన్ ద ఫస్ట్ హ్యామ్లిన్ లెక్చర్ టైటిల్డ్ ఫ్రీడమ్ అండర్ లా 43 అని పెట్టింది. దాంట్లో ఏం చెప్తారంటే ఆయన హూ ఎవర్ వన్ ఆఫ్ ద జడ్జెస్ టేక్స్ సీట్ అంటే ఓ జడ్జి పోయి సీట్లో కూర్చుంటేనే దెర్ ఈజ్ వన్ అప్లికేషన్ విచ్ బై లాంగ్ ట్రెడిషన్ హ్యాజ్ ప్రియారిటీ ఓవర్ ఆల్ అదర్స్. చాలా అప్లికేషన్స్ వస్తుంటాయి కానీ మన పద్ధతి ఒక ట్రెడిషన్ ప్రకారం ఒక అప్లికేషన్కి మాత్రం మనం టాప్ ప్రియారిటీ ఇవ్వాలి. ఏంది ఏదంటే
ద కౌన్సిల్ హ్యాస్ బట్ టు సే మై లార్డ్ ఐ హ్యావ్ అన్ అప్లికేషన్ విచ్ కన్సర్న్స్ ద లిబర్టీ ఆఫ్ ద సబ్జెక్ట్ ఓకే అని చెప్తే, అంటే నాది అప్లికేషన్ ఉంది, ఒక వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించింది, దాని మీద నా అప్లికేషన్ ఉంది అంటే అన్ని పక్కకు పెట్టేసి దీన్ని తీసుకోవాలా అని చెప్పి ఉంది. అండ్ ఫోర్త్ విత్ ద జడ్జి విల్ పుట్ ఆల్ అదర్ మెటీరియల్స్ అసైడ్ అండ్ హియర్ ఇట్. అన్ని పక్కన పెట్టి ముందు స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు దాన్ని హియర్ చేసి దానికి న్యాయం చేయాలనేది అప్పుడు చెప్పిందని అర్నబ్ గోస్వామి దాంట్లో సుప్రీంకోర్టు దాన్ని కూడా ఉదయించింది. దాన్ని బేస్ చేసుకొని నిన్న ఇష్యూ మొత్తం అల్లు అర్జున్ దాంట్లోన గౌరవనీయ హైకోర్టు వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. అప్పటికి వీళ్ళు ఏం చెప్పారంటే, మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళు ఈ పిటిషనర్ అంటే అల్లు అర్జున్ పోలీస్ పర్మిషన్ తీసుకోకుండా సినిమాకి వచ్చేసాడు, అందుకోసం ఇది జరిగింది అని. అంటే పోలీస్ పర్మిషన్ తీసుకొని రావాలంటే ఎక్కడ వీలైతుంది, అంత కష్టం కదా. అంటే ఈయన రోజు మూవ్ కావాలంటే ఇంకా ఇంట్లో నుండి బయటకు రావాలంటే పోలీస్ పర్మిషన్ తీసుకొని లెటర్ పెట్టగలరు. ఆ పోలీసు వాళ్ళకి కూడా అదే పని కాదు కదా, కష్టం అవుతుంది కదా. కాబట్టి ఆ వాదనని ఏకీభవించలేదు. పైగా ఈ కోర్టు ఇది సంధ్యా థియేటర్ వాళ్ళు ప్లస్ ఫిల్మ్ మేకింగ్ సంస్థ ఉంటుంది కదా, వాళ్ళ వెళ్ళిన అడ్వాన్స్ పోలీసు వాళ్ళు కూడా ఇంటిమేట్ చేశారు. ఇవన్నీ కూడా తీసుకోండి. సరే, ఇది అల్లు అర్జున్ తీసుకొస్తే ఈ కేసులోన రిమాండ్ చేసేసారు. వెంటనే అక్కడ అడ్వకేట్స్ పోయి ప్లీడ్ చేశారు, ఇది అట్రాక్ట్ కాదన్నారు. సరే, ఎలాగో నేనే కదా బెయిల్ ఇచ్చేది, ఈ కోర్టే కదా, మీరు బెయిల్ కేసుకోమన్నారు. అది బెయిల్ కేసుకున్నారు లేదో మనకు తెలియదు. అది హేబియస్ కార్పస్ పిటిషన్ కూడా హైకోర్టులో పెండింగ్. అయితే అతను జైల్లో ఉన్నాడు కదా, అతని లిబర్టీ పోయింది కదా, దెబ్బతిన్నట్టే కదా. నీకు ఎఫ్ఐఆర్ లో వేసిన సెక్షన్స్ కు ఏది కూడా ఎఫ్ఐఆర్ మ్యాటర్ కు సంబంధమే లేదు. ఆయన మనోభావాలు ఒక్కటి దెబ్బతిన్నాయి. అతను వచ్చేసి అతని పేరు ఎక్కడా బెదిరించలేదు, ప్రేమ్ కుమార్ ఎక్కడా బెదిరించలేదు. ప్రేమ్ కుమార్ ఈ తిలక్ అనే కంప్లైనెంట్ ని ఎక్కడ బెదిరించి డబ్బులు తీసుకోలేదు, ర్యాన్సమ్ లేకపోతే చంపేస్తాను ఇది డెలివరీ చేయమని చెప్పలేదు. తర్వాత ఆయన ఈ స్కిట్ చేసినంత వలన డిప్యూటీ సీఎం గవర్నమెంట్ డిప్యూటీ సీఎం గారు ఏదన్నా పోయి అయిపోయి ఏదైనా నేరం చేయలేదు. ఎవరైంది దేనికి సంబంధించింది, ఏ రిలీజియన్ కానీ, ఏ రేస్ కానీ, ఒక క్యాస్ట్ కానీ, కమ్యూనిటీ కానీ, లేకపోతే ప్లేస్ ఆఫ్ బర్త్ ఒక ఊర్ను కానీ, ఏది కూడా దీంట్లోనే ఏది లేదు. ఏ సెక్షన్ కూడా అట్రాక్ట్ కాదు. అయినా ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఓకే, సో ఇదంతా ప్రాబ్లం ఏమంటే ఎనీ టైం ఇంకొకరికి ఎక్కడికో నాకు తెలిసినంత వరకు శ్రీకాకుళంలోనూ ఆ ఏరియాలో చాలా దూరం కదా, కర్నూలు నుండి శ్రీకాకుళం టెక్కలి ఆ ఏరియాలో ఎవరికొరికి మనోభావాలు దెబ్బతిని ఆడ సేమ్ ఎఫ్ఐఆర్ ఇష్యూ అవుతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఆయన అక్కడ తీసుకొని పోతారు. అట్లా ఇంటూరు రవికుమార్ అనేది ఆయన మీద ఎన్నో ఉన్నాయి రకరకాలుగా. ఆయనది కూడా నేను చాలా ఇంట్రెస్ట్ గా చూశాను. మీరు స్టడీ చేశారు ఆ కేసు? ఈ కేసు స్టడీ చేస్తే ఒక కేసులో ఇది 228 ఎఫ్ఐఆర్ పల్నాడు మాచెర్ల టౌన్ లో ఉంది. ఇది చాలా ఉన్నాయి. ఆయన పలానా రోజు పెట్టారు. ఆయన మీద చాలా కేసులు నమోదయ్యాయి, చేశారు. సుమారు ఒక 10 ఇన్సిడెంట్స్ కో ఏమో చేశారు. నేను దాన్ని డివైడ్ చేశాను ఏదేది ఏ కేసు ఏంటి అనేది, ఏ రోజు ఏం పెట్టినాడు. ఒకటి ఫస్ట్ కనీసం అలర్ట్ కూడా ఇవ్వకుండా లక్షలాది మందిని ముంచిన తన చేతకానితనాన్ని డైవర్ట్ చేయడానికి పడవ డ్రామా ఆడుతున్న డైవర్స్ అంకుల్ అని ఒకటి పెట్టాడు. ఏది అప్పుడు వరదలు వచ్చాయి కదా, దీంట్లోనే అబ్సినిటీ ఉంది. 67 IT యాక్ట్ పెట్టారు. అబ్సినిటీ ఉండాలి కదా 67 అంటే. ఏదైనా 67 అంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా యూత్ చెడిపోయేలాగా బూతు బొమ్మలకు సంబంధించి అది 67. అంతేగాని ఆ బూత్ చూపించిన వాళ్ళ వ్యక్తి యొక్క ప్రైవసీని, వాళ్ళ గౌరవాన్ని రక్షించాలని కాదు. పబ్లిక్ చెడిపోకుండా చేయాలనేది IT యాక్ట్ లో 67 అది లేదు. దీంట్లోన ఇంటెన్షనల్ ఇన్సల్ట్ కూడా ఏం లేదు. ఇప్పుడు అన్నట్ల ఈ పోస్ట్ పెట్టినందుకు ఆయన 352 పెట్టినారు. దాంట్లో ఆయన ప్రొవోకేట్ అయ్యి ఇంకో నేరం చేసే అవకాశం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు. అదేవిధంగా ఈ రెండు గ్రూపుల మధ్య రిలీజియన్, క్యాస్ట్లు, ఇట్లా ఏ రెండు గ్రూపులు కూడా దీని మీద గొడవలు చేసేది లేదు. హిల్ ట్రీట్ లేదు, గొడవలు ఏం జరగను కూడా జరగలేదు. చాలా రోజులు లేదు. అవునా? తర్వాత ఈ కామెంట్ అనేది ఇది మన ఫండమెంటల్ రైట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్ 19(1)A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్.
ఏమన్నా పరువు భంగం కలిగింటే వీళ్ళకు వీళ్ళు డెఫినేషన్ 356 ఏదో ఉంది వేసుకోవచ్చు. అవును, కానీ అవన్నీ చేయకుండా ఇప్పుడు ఈ సెక్షన్స్ అన్ని పెట్టేసి చేస్తున్నారు. ఎద్దిన ఏంటంటే దొర్లగట్టి ఏమన్నట్లా జరిగిపోతుంది. ఎందుకంటే 111 అనేది కూడా పెట్టారు గతంలో. 111 మనం మాట్లాడుకున్నాం, సంబంధమే రాదు. సో ఇవి యాక్ట్ మీద కనీసం 2 ఛార్జ్ షీట్లు ఉండాలా, అది కోర్టులు తీసుకుండాలా. 15 రోజులు ఎక్కడ ఉంటాయి? ఓకే, ఉండవు కదా. అది అదే విధంగా ఇంకోటి 170 ఉన్న చీప్ లిక్కర్ 99 అయింది అనే క్యాప్షన్ కి సోనాల్ బింద్రే బొమ్మ. 90 ఉన్న ఆయిల్ 170 అయిందని క్యాప్షన్ కి కమీడియన్ బ్రహ్మానందం బొమ్మ. మరియు మందు రేటు తగ్గిందా, ఆయిల్ రేటు పెంచా, లెవెల్ అయిపోయింది అనే క్యాప్షన్ కి చంద్రబాబు నాయుడు బొమ్మ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అవమానించారు. సెకండ్ కౌంట్. ఓకే, సో ఇలా ఆయన పెట్టిన సెక్షన్స్ సంబంధించిన అబ్సినిటీ కానీ లేకపోతే ఆయన ప్రొవోకేటింగ్ ఇంకో నేరం చేసి ఏముండదు. ఇది ఒక సెటైరికల్ కన్వర్జేషన్ ఎక్స్పెక్ట్ చేశారు. పరువు ఒకసారి పరువు భంగం కలుగుతుంది. నువ్వు గవర్నమెంట్ ద్వారా వేసుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి పెద్ద లీడర్ కాబట్టి. దాంట్లో ఏముందంటే డెఫినేషన్ లో మన రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఉంటారు కాబట్టి దానికి రాజ్యాంగబద్ధమైన పదవులు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఆఫ్ ఎనీ స్టేట్, మినిస్టర్స్ కావచ్చు, సెంట్రల్ క్యాబినెట్ మెంబర్స్ ఇంక్లూడింగ్ పిఎం, స్టేట్ క్యాబినెట్ మెంబర్స్ ఇంక్లూడింగ్ సీఎం. ఇలా పరువుకు భంగం కలిగినప్పుడు వాళ్ళు ఏం చేయాలా? పరువు నష్టం దావా వేయాలి. దానికి ఒక ప్రొసీజర్ ఉంది, చేయాలి. పోలీసు వాళ్ళు కేసు పెట్టి ఇట్లనే అండి అన్ని ఉన్నాయి. సింహాలం అప్పన్న స్వామి, సింహాచలం 1,00,000 మంది విశాఖ ఉక్కు కార్మికులు కడుపు కొట్టాలని చూస్తున్న ఈ ముగ్గురు మెగా మోసగాలని కఠినంగా సిద్ధించిందని ఇలా చంద్రబాబు నాయుడు గారి ఫోటో, దగ్గుపాటి పురంధేశ్వర్ గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టి అది ఒక క్యాప్షన్ పెట్టి ఏదో పెట్టారంట. నిజంగా పరువు నష్టం కలిగింటే డెఫినేషన్ ఈ సెక్షన్స్ ఎక్కడ అట్రాక్ట్ గా. తర్వాత తిరుమలకు పూర్వభయం తెస్తామని పేపర్ క్లిప్పింగ్ అవి అలాంటివే. ప్రసాదంలో విషపూరిత చర్యలతో తన పూర్వభయాన్ని తెచ్చిన బాబు అని క్యాప్షన్ పెట్టి వేసారు. దాంట్లో కూడా ఈ అబ్సినిటీ కానీ లేకపోతే ప్రొవోకేటింగ్ అరేంజ్ చేసేది కానీ 2 జాతుల మధ్య లేకపోతే మతాల మధ్య విద్వేషాలు ఏం లేదు సార్. ఇక్కడ మరి ఎందుకు సార్ ఇట్లా కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి? మొత్తం 10 ఉంటే 10 అలాగనే ఉన్నాయి. ఒక్కటి కూడా అట్రాక్ట్ కాదు, అన్ని కూడా పొలిటికల్ సెటైరిక్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇతను చెప్పే కదా, ఒక నాయకునికి బుర్ర లేదని చూపిస్తుంటాడు. ఇట్లా పొలిటికల్ పంచ్ చూసాను టార్గెట్ అయిపోయింది. సో వాళ్ళ ఇంటెన్షన్ తో క్రియేట్ చేసినటువంటి ఇతను ఎక్కడ కానీ అశ్లీలత కానీ వాళ్ళు పెట్టే సెక్షన్స్ కి ఎక్కడ కానీ అట్రాక్ట్ కాదు. ఇతనే సుమారుగా 10-20 కేసులు ఉన్నాయి. అవును, చాలా పెట్టారు ఆయన మీద. ఉన్నారు ఆయన భార్య పిల్లలు తిరుగుతూనే ఉన్నారు. పాపం చౌదరి గారు హెల్త్ బాగాలేదట, ఆయన కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందంట అని ఆయన భార్య మనం చూస్తా ఉన్నాం కదా, న్యూస్ లో చూస్తాం. సో ఇప్పుడు అయితే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి కేసులు కావచ్చు, ఇప్పుడు పెడుతున్నటువంటి సెక్షన్లు కావచ్చు, దేనికి సంబంధించినవి కాదు, ఇవి ఒక ఆర్గనైజ్డ్ గా చేసినటువంటి ఒక థియరీయే అంటారు. అట్లే కనపడుతుంది మనకి, అలానే కనపడుతుంది. సేమ్ సెక్షన్స్ సేమ్ మనోభావాలే దెబ్బతింటాయి. నేను అసలు నెల నుంచి ఆ మనోభావాలు ఎక్కడన్నా ఉంది అని, ఎందుకంటే ఐపీఎస్ లోనే ఉండాలి కదా, లేటెస్ట్ గా అమెండ్ చేశారు. ఆ మనోభావాలు దెబ్బతింటే ఎక్కడ లేదు. పరువు ప్రతిష్టకు భంగం కలిగితే నువ్వు ప్రైవేట్ కేసు వేసుకోమన్నారు. అది కూడా ఇంకోటి ఈ 353 ఉందే, ఈ కులాల మధ్య మతాల మధ్య ఏదన్నా భంగం కలిగేలాగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉంటాయి. అది కూడా కోర్టులు కాగ్నిజెన్స్ తీసుకో. ఎప్పుడు తీసుకుంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి, ప్రయర్ శాంక్షన్ కావాలి. దానికి సిఆర్పిసిలో ప్రొవిజన్ పెట్టారు. అది మరి తెలుసోలేదో జనాలకి. 217 ఏముందంటే నో కోర్ట్ షెల్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఎనీ అఫెన్స్ పనిషబుల్ అండర్ సెక్షన్ 197. అది కూడా ఇటువంటిదే. ఆర్ సబ్ సెక్షన్ 2 and 3 ఆఫ్ సెక్షన్ 353. 353 అంటే కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు కలిగిస్తే ఆ సెక్షన్స్ గాని ఉంటే కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోదు, రేపు ఛార్జ్ షీట్ వేస్తే కూడా. అంటే చాలా సీరియస్ అఫెన్సులు. ఇది గవర్నమెంట్ చాలా పరిశీలించి మాకు పర్మిషన్ ఇస్తే తప్ప ఎందుకు ఎవడంటే ఎవడో పెట్టి కాదు. దాన్ని ఏ విధంగా ప్రూవ్ చేస్తారు? దాన్ని ప్రూవ్ చేయాలంటే చాలా కష్టము. నువ్వు అనుకుంటే ఎస్ఐ అనుకుంటే కాదు, ఎస్పీ అనుకుంటే కాదు, గవర్నమెంట్ తర్వాత పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఆర్మ్స్ యాక్ట్ అని మనం పెడితే ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ కావాలి, దీనికి కూడా అటువంటి ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ కావాలి. గవర్నమెంట్ ఇవ్వాలి అంటే మెజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఇవ్వాలి. వాళ్ళు స్క్రూటినీ చేసి అవి కరెక్టే. ఇతని కామెంట్ వలన 2 మనోభావాలు, 2 గ్రూపులు, 2 రిలీజియస్ కానీ రేస్లు కానీ గొడవ పడినాయి, ఇల్ట్రీటివ్ అయింది, పెరిగింది అని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ లేకపోతే గవర్నమెంట్, సీరియస్ కేసులు లేదు గవర్నమెంట్, అదర్వైజ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, కలెక్టర్
అన్ని స్క్రూటినీ చేసి అవునని ఒకటి ప్రాసిక్యూషన్ కి పర్మిషన్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడే ప్రయర్ శాంక్షన్ ఇచ్చినప్పుడే తీసుకుంటది కోర్టు. లేకపోతే మన ఇసుక కేసులు తెఫ్ట్ పెడుతుంటే తీసుకోలేవా అంటే అంత సీరియస్ అది. ఆ సెక్షన్ కింద పెడుతుంటే చాలా సీరియస్. మత కలహాలు లేపే వాళ్ళ మీద అది చాలా పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ఉంటది కదా. మత కలహాలు లేపేకి ఏదైనా చేస్తే వాడిని పట్టుకొచ్చినప్పుడు ఈయన యాక్ట్ వలన, ఈడు పెట్టిన పోస్ట్ వలన, ఈడు పెట్టిన వార్త వలన, ఈడు పెట్టిన వాల్ పోస్టర్స్ వలన ఇంత ఇన్ఫ్లుయెన్స్ జరిగింది చేసి మనకు ఈ విధంగా జరిగిందని ప్రూవ్ అయినప్పుడే పెడతారు. ఏది ప్రూవ్ అవుతుంది, ఏది ప్రూవ్ కాదు. సో అన్నిటికన్నా నిన్న ఇది మాత్రము కర్నూలు 3 టౌన్ లో జరిగిన ఎఫ్ఐఆర్ మాత్రం చాలా దారుణం. అసలు ఇది పోలీసు వాళ్ళందరూ కూడా చూసి నేర్చుకోవాల్సింది. ఎందుకంటే చాలా మంది చూస్తారు సంబంధం లేని దానికి సైకిల్ థెఫ్ట్ కి మర్డర్ కేసు పెట్టినారు. ఓకే. సో ఖచ్చితంగా ఇప్పుడు దీనికి సంబంధించి పోలీసుల వైఫల్యం అంటే అది ఎవరైనా వాళ్ళ ప్రమేయం వల్ల ఎవరి వల్ల చేస్తున్నారో తెలియదు కానీ పోలీసులు తెలిసి కూడా తప్పు చేస్తున్నారు, కోర్టులు కూడా తెలిసి కూడా ఇలాంటి జడ్జిమెంట్స్ కోర్టులని మనం విమర్శించలేం కూడా. అవును, కోర్టుకు 2 వైపులు పదన ఉంటది, దానికి ఉంటది దీనికి ఉంటది. అవునండి ఇచ్చారు, అది నాన్ బైబుల్ కేసు వేసుకొచ్చారు, 10 years పెయిన్ ఉంది, నేను రిమాండ్ చేస్తున్నాను, తర్వాత వేసుకుని మనకు ఆర్గ్యుమెంట్ ఇంకో స్టెప్ ఉంది కదా మీరు చేసుకోండి అంటారు. మేమేమైనా చేస్తే పై కోర్టుకోండి అంటారు డైరెక్ట్. ఇంకా అలా ఫైట్ చేయాలి. అయితే 167 లో వెరీ క్లియర్ గా ఉంది. పాత 167 ఇప్పుడు 187 సిఆర్పిసి లో. అంటే ముందు రిమాండ్ పంపాలంటే అతని మీద అక్యుజేషన్ ఉండాలా అంటారు. ఓకే. ప్రొసీజర్ వెన్ ఇన్వెస్టిగేషన్ కెనాట్ బి కంప్లీటెడ్ అది ఇన్ 24 hours. వెన్ ఎవర్ ఎనీ పర్సన్ ఈజ్ అరెస్టెడ్ అండ్ డిటైన్ ఇన్ అవర్ కస్టడీ. అరెస్ట్ చేసి మనం లోపల పెట్టుకుంటాము. అంటే చట్టం ఉద్దేశం ఏమంటే అండ్ ఇట్ అపియర్స్ దట్ ద ఇన్వెస్టిగేషన్ కెనాట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 24 hours ఫిక్స్డ్ బై సెక్షన్ 58. ఓకే. రాజ్యాంగం కూడా అదే చెప్తుంది. సెక్షన్ 58 కూడా 24 గంటల ఎక్స్క్లూడింగ్ జర్నీ పీరియడ్ అరెస్ట్ చేసిన కాబట్టి 24 గంటల సబ్మిట్ చేయాలి. ఆ పీరియడ్ తీసేసి 24 hours కన్నా పెట్టుకోకూడదు అంది. మళ్ళీ అదే దాంట్లోనే ఇంకో సెక్షన్లోన అనవసరంగా పెట్టుకోకూడదు, యాజ్ సూన్ యాజ్ ప్రొడ్యూస్ చేయమని ఉంది. ఓకే. ఓకే. ఇది దాంట్లో అంటే వాళ్ళ ఉద్దేశం ఏమంటే అరెస్ట్ చేస్తేనే ఛార్జ్షీట్ తో పాటు ప్రొడ్యూస్ చేయండి, వాళ్ళు ట్రయల్ చేస్తారనేది. అట్లా ఛార్జ్షీట్ వేయలేనప్పుడు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకుంటే అండ్ దెర్ ఆర్ గ్రౌండ్స్ ఫర్ బిలీవింగ్ దట్ ద అక్యుజేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్ ఫౌండెడ్. అలా గ్రౌండ్స్ ఉండాలి. ఓకే. అతను నేరం చేసినాడని వెల్ ఫౌండెడ్ గ్రౌండ్స్ ఉండాలి. ఉన్నప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ తన డైరీని కోర్టుకు పంపాలా, ముద్దాయిని పంపాలా అండి. అప్పుడు కోర్టు ఏం చేయాలా, గ్రౌండ్స్ ఉన్నాయా లేదా అని చూడాలి. మెరిట్స్ అన్ని చూడాలి కదా. ప్రైమా ఫేస్ అయితే చూడాలి. ఈ సెక్షన్ 307 ఏదంది ఇంక్వెస్ట్ ఉంది అని చూస్తారు. మరి ఈ ఎక్స్ట్రాషన్ సెక్షన్ ఎందుకు చూడలేదో నాకు అర్థం కాలే. మరి ఎవరన్నా బెదిరించినారంటే వాళ్ళు చెప్పేది ఏమంటే నేను రిమాండ్ రిపోర్ట్ కూడా చదివా స్కిట్ లోన. అంటే వాళ్ళు ఏదో వాళ్ళు చేసిన దాంట్లో స్కిట్ అంటారు. స్కిట్ ఆ స్కిట్ లోన వాడు 100 రూపాయలు తీసుకుంటున్నాడు కాబట్టి వాడు హ్యాబిచువల్ గా తీసుకుంటాడు కాబట్టి బెదిరించి తీసుకుంటున్నాడు కాబట్టి అదే తుపాకి తుపాలే ఏం చెప్పలేదు అక్కడ. అంటే అది కానీ అయితే పుష్ప సినిమాలోన అల్లు అర్జున్ ఎర్రచందనం కొట్టి పంపిస్తుంటాడు. అంటే ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు ఎర్రచందనం స్మగ్లర్ అని కేసు పెడతారా ఏంది, అది నాటకం. జబర్దస్త్ మాత్రం అదో నాటకం. మరి అది ఎలా జరిగిందో తెలియదు. ఏదైనా అదే మీరు చెప్తున్నట్టు కోర్ట్స్ కావచ్చు, పోలీసులు కావచ్చు, వాళ్ళకి సంబంధించి చేసినటువంటి ఇవన్నీ ఇప్పుడు ఈ కోర్టులు కూడా మళ్ళీ పై కోర్టుకు పోతారు అలా ఉంటుంది. దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు మనం రిమాండ్ ఇస్తారని, కానీ రిమాండ్ కోర్టులు కూడా సరే దీనికి సంబంధించి ఏమంటే మన సుప్రీంకోర్టు ఆ కేసులో చెప్పినట్లే నిన్ననే చూడు ఎలా ఉంటదంటే చాలా ప్యాథటిక్ ఉంటది. వాళ్ళు దళితులు ఏముంటది, వాడేదో ఉత్సాహంగా ఓ పార్టీకి అభిమానం చేస్తాడు. అవతల పార్టీలు కూడా అలాగనే చేస్తున్నారు, కానీ వాళ్ళ మీద ఏం కేసు రిజిస్టర్ కావడం లే. ఒక్క కేసు మనం పెట్టినా కంప్లైంట్ ఇచ్చినా కూడా తీసుకోవట్లేదు. అంతా జిల్లా అధ్యక్షుల స్థాయిలు ఇస్తున్నారు. ఇంకా వేస్ట్ అని ఇంకా ఆగిపోయినారో మరి తెలియదు. వాళ్ళు కేసు కట్టడం లేదు. అంటే ఈక్విటీ ఆఫ్ లా అనేది లేదు. ఇది అంటే రాజ్యాంగం ఫెయిల్ అయిపోయింది, సంక్షోభం ఉందని చెప్పాలి. అట్లా అది రాజ్యాంగం గురించి ఇంకా మనం ఇంకా కన్సిడర్ చేయలేం, వాళ్ళని డిఫైన్ చేయలేం. కాబట్టి ఇప్పుడు ఎలా ఉందంటే ఈ కేసులన్నీ చూస్తుంటే ఎక్కడ అవుతుంది అనేది తెలియదు, ఎంతవరకు వెళ్తుందో ఎక్కడ అవుతుందో ఎవరికి. ఇప్పుడు ఏమైందంటే అతనికి పబ్లిక్ లిబర్టీ దెబ్బతింది, దాని పర్సనల్ లిబర్టీ పోయింది ఎవరికి అతనికి. ఇప్పుడు అల్లు అర్జున్ అంటే డబ్బున్నవాడు, పెద్ద సినిమా యాక్టర్ కాబట్టి నిన్న 30 మంది అడ్వకేట్లు ఉన్నారు, పేరు మోసిన అడ్వకేట్. అవును,
నిరంజన్ రెడ్డి లాంటి పెద్ద లాయర్ వచ్చేసి వాదించారు. ఆన్లైన్లో వచ్చి వాదించారు. అతనికి రెమెడీ వచ్చింది. దీనికి ఎవరు వాదిస్తారు? ఎవరో వాళ్ళ పార్టీ తరఫున కనీసం లాయర్ కి ఫీజు కట్టే అంత పరిస్థితి కూడా ఉండదు. అవును, అసలు అక్కడ ఉన్నట్లు కూడా తెలియదు. వీళ్ళు గుంటూరు నుంచి కర్నూలు పోయే లోపల ప్రొడ్యూస్ చేస్తారు. వాళ్ళు ఎవరో వాళ్ళ బంధువులు పోతే పోలీస్ స్టేషన్ లో కూడా లేరు, ఏదో ప్రైవేట్ ప్లేస్ లో పెట్టి చేశారు. వాళ్ళకి ఎవరు పోతారు? అంత పెద్ద తలకాయలు పోయి వాదిస్తే అతను డెఫినెట్ గా రిలీజ్ చేస్తుండ్రి ఆ ఫేస్ వాల్యూ మీద, వాళ్ళు చెప్పేదాని మీద. అక్కడున్న లోకల్ అడ్వకేట్ పోయినాడు, వేసుకోకండి అన్నారు. ఎందుకంటే రోజు వాళ్ళ తొండాలు కాబట్టి గొడవ పడరు. చూద్దాం సార్, ఇదంతా రాజకీయంగా జరుగుతుందా? దీంట్లో పాపం వాళ్ళు సుమారుగా 300 ఎఫ్ఐఆర్లు 400 ఎఫ్ఐఆర్లు అయినాయి. అందరూ కూడా తిండికి టికానా ఇబ్బంది పడేవాళ్ళు. ఫస్ట్ లోనే పాపం విజయబాబు అనేది ఆయన ఫిల్ వేసాడు. ఫిల్ వేస్తే సుప్రీంకోర్టు అయ్యా వాడు సోషల్ మీడియాలో కేసులు పెట్టేవానికి తను డిఫెండ్ చేసుకునే నాలెడ్జ్ ఉండదా అని కామెంట్ చేస్తూ దాన్ని డిస్మిస్ చేసి. అవును, చాలా మందికి అంత నాలెడ్జ్ లేదు, తెలియదు కదా చాలా మందికి. వాళ్ళకి ఏదో వచ్చిన పోస్ట్ ని షేర్ చేస్తూ ఉంటారు, అలా జరిగిపోతుంది. చూద్దాం సార్, ఇప్పటికైనా చెప్పినట్ల ఏ ఒక్క సెక్షన్ కూడా మళ్ళీ కూడా ఈ కేసులకు ఏ ఒక్క సెక్షన్ కూడా ఉండదు. అశ్లీలంగా అంటే మనకు అఫెన్సివ్ మెసేజెస్ అంటారు ఇవి. అఫెన్సివ్ అంటే వాళ్ళ ఫీలింగ్స్ దెబ్బతినేటివి. అఫెన్సివ్ మెసేజెస్ చేస్తే ఎలక్ట్రానిక్ మీడియా చేస్తే నేరం అని 66A ఐటీ యాక్ట్ లో ఉండే. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. అంటే ఈ కేసులన్నీ కూడా 66A కింద పెట్టాల్సిన కేసులు ఇవి. సుప్రీంకోర్టు స్టక్అప్ చేసింది. అది చేసి మా అందరు కూడా మేమోలు వచ్చాయి, మీరు ఎవరన్నా కానీ ఆ కేసులు పెడితే విత్డ్రా చేయండి, తీసేయండి, ఎందుకంటే చెల్లదన్నారు. ఎందుకంటే ఫండమెంటల్ రైట్, అవును, రైట్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కి భంగం కలిగిస్తుంది కాబట్టి ఇది చాలా అన్యాయంగా ఉంది, దీన్ని కొట్టేస్తున్నాం లేదు అని చెప్పింది. దాని మీద పెట్టాల్సిన కేసులన్నీ 67 కింద 353 ఏదేదో నానా పెడుతున్నాయి. ఒక్కటే అట్రాక్ట్ కావాలి. 67 అంటే అది అశ్లీలంగా ఉండేది, ఎక్కడ కూడా అశ్లీలంగా లేవు. అదే చెప్పాం కదా ఇందాక, మీరు చెప్పినా నేను చెప్పినా మళ్ళీ ఫైనల్ గా ఒక పార్టీ కింద ఒక పొలిటికల్ కింద ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేసే చెప్తే కానీ ఇంకెక్కడే ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రాజేశ్వర రెడ్డి గారు. ఇది రాజేశ్వర రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.